హలో అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా అపీల్ ఇంటిమేషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే గతంలో చాలామందికి పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేశారు కదండి. అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్లో అర్హత లేని వాళ్ళ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం అయితే గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి ఈ అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6వ తేదీ నుండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. పెన్షన్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకున్నారో వారిలో అర్హత లేని వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ అయితే ఆపేలేదు, పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ మరలా అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సదరన్ సర్టిఫికేట్లో 80% ఉంది. అయితే ఎప్పుడైతే ఈ పెన్షన్ వెరిఫికేషన్ జరిగిందో పెన్షన్ రీఅసెస్మెంట్ అనే ఆప్షన్ ద్వారా ఇతనికి 40% అయితే రావడం జరిగింది. సో అది పొరపాటున జరిగిందా లేకపోతే ఎవరైనా తప్పు వల్ల జరిగిందా, ఇతనికి అర్హత లేదా అనేది మరలా రీవెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. అక్టోబర్ 8వ తేదీ నుండి అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి పెన్షన్ రీవెరిఫికేషన్కి సంబంధించి నోటీసులు అయితే ఇవ్వబడడం అయితే జరుగుతుంది. అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి అంటే పొరపాటున ఒకవేళ 40% అని వేసిన వాళ్ళకి నిజంగానే అర్హత ఉంటే కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ పెన్షన్ని అంటే దీనికి ఏంటంటే ఇప్పుడు 80% ఉన్న వాళ్ళకి 15,000 వస్తే 40% ఉన్న వాళ్ళకి 6,000 వస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే ఈ 40% ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఈ నోటీస్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన టైంలో ప్లేస్లో ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి వీళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని ద్వారా వాళ్ళు నిజంగా అర్హత కలిగి ఉంటే వాళ్ళు ముందు ఎంత పెన్షన్ తీసుకుంటున్నారో అంత పెన్షనే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ లిస్ట్లో వచ్చిన పేర్లు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ అయితే రద్దు చేయలేదు, పెన్షన్ కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు అక్టోబర్ 8 నుండి అప్పీల్ చేసుకున్న వాళ్ళందరికీ నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అయితే మరి ఈ నోటీసులు మాకు ఎప్పుడు ఇస్తారు, ఇంకా మాకు నోటీసులు ఇవ్వలేదు అని కూడా చాలామంది కంగారు పడుతున్నారు. మీరేం కంగారు పడకండి, అప్పీల్ చేసిన ప్రతి ఒక్కరికి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే మరి మాకు స్టార్టింగ్ నుండే నోటీస్ ఇవ్వలేదు, స్టార్టింగ్ నుండే మాకు వెరిఫికేషన్ జరగలేదు, మేము ఏం చేయాలి అంటే మీకు కూడా ఖచ్చితంగా నోటీస్ ఇచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అయితే పక్కా చేస్తారండి, ఎవరు కంగారు పడకండి. అలాగే ఈ అప్పీల్ ఇంటిమేషన్ నోటీసులు ఎప్పుడు వస్తాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి వచ్చేవండి, నిదానంగా ఒకదాని తర్వాత ఒకటైతే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా వస్తాయి. సో మీకు నోటీస్ ఇచ్చినప్పుడు మీకు ఇచ్చిన టైంలో మీకు ఇచ్చిన ప్లేస్ దగ్గరకు వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంక మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.